ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య రీసెంట్ గా జరిగిన మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ఇండియా బంగ్లాదేశ్ మధ్య వివాదం ముదిరి ఐపీఎల్ లో బంగ్లాదేశ్ క్రికెటర్స్ ని బ్యాన్ చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కేకేఆర్ తరపున సెలెక్ట్ అయిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ని వదిలేయాలని బీసీసీఐ చెప్పడంతో అఫీషియల్ గా కోల్కతా నైట్ రైడర్స్ ముస్తాఫిజుర్ రెహమాన్ ని టీం నుండి రిలీజ్ చేసింది. దీంతో అసంతృప్తికి గురైన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వాళ్ళ దేశంలో ఐపీఎల్ ని టెలికాస్ట్ చేయబోమని చెప్పింది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రచారం ఆపేసినంత మాత్రాన ఇండియాకి బీసీసీఐకి వచ్చిన నష్టం ఏమీ లేదు. అయితే అక్కడితో ఆగకుండా బంగ్లాదేశ్ ఇండియాలో జరగబోయే T20 వరల్డ్ కప్ కి వాళ్ళ క్రికెట్ టీం ని పంపబోమని వెన్యూస్ మార్చాలని చెప్పి ఐసీసీకి అడిగింది. ఇండియాలో బంగ్లాదేశ్ క్రికెటర్స్ భద్రతకి ఎలాంటి డోకా లేదని, వెన్యూస్ మార్చే ప్రసక్తే లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. లేదు వెన్యూస్ మార్చకపోతే మేం ఆడము అంటే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో పాయింట్స్ కోల్పోవాల్సి వస్తుందని చెప్పి ఐసీసీ బంగ్లాదేశ్ ను హెచ్చరించింది. కొండకి తోక కట్టి లాగితే తోక తెగిపోతుంది తప్పితే కొండకి ఏమీ కాదు అన్నట్టుగా బీసీసీఐతో ఇండియాతో విభేదాలు పెట్టుకుంటే బంగ్లాదేశ్ కే నష్టం. అంతేకాకుండా బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్ కూడా నామరూపాలు లేకుండా పోతుంది. ఆడితే ఇండియాలో ఆడండి, లేదంటే మీ ఇష్టం అనేసరికి తోక ముడుచుకుని యూటర్న్ తీసుకుని మరలా ప్లేట్ ఫిరాయించింది బంగ్లాదేశ్. ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం, అంతే తప్ప మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తేల్చి చెప్పింది. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ ని శాసిస్తున్న బోర్డు బీసీసీఐ. అలాంటిది ఇండియా ముందే కుప్పిగొంతులు వేస్తే చూస్తూ ఊరుకుంటారా మరి? పాపం పిల్ల చేష్టలు చేసిన బీసీసీఐ ముందు బంగ్లాదేశ్ పప్పులు ఉడకలేదు.